ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం సభ్యులందరూ కూడా నా నమస్కారం అండి. మొన్న రోజున కళ్యాణం రాంబాబు గారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆరోగ్య నిమిత్తం ఒక పోస్ట్ మన గ్రూప్లో పెట్టడం జరిగింది. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆర్థికంగా సహాయం అందించారు. మొత్తం ఆ అమౌంట్ తీసుకొని ఈరోజు హాస్పిటల్గా రావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు అండి, అతను ఐసీలో ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకి మొత్తం 15,000 రూపాయలు బాగుపడి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ధర్మాజ్గుడి నుంచి కూడా మన రోజున ఆ గ్రామ కాపలస్తులు కొంత అమౌంట్ కూడా పంపించారు. వాళ్ళు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే చిన్న చిన్న సేవా కార్యక్రమం చేసేటప్పుడు మన గ్రూప్ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు అందించడం వల్ల మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ పేషెంట్ వైద్యానికి ఉపయోగించడం జరుగుతుంది. అందరికీ నా నమస్కారాలండి. మరి ఇక్కడ కళ్యాణం రాంబాబు అంటే దశరథరావు గారు కుమారుడు, అతనికి ఆరోగ్యపరంగాను తనకి డబ్బుల్లో 24 గంటల వల్ల కడుపులో పేగులన్నీ చెడిపోవడం వల్ల ఈ యొక్క సంస్థని గ్రూప్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఆర్థికులండి, ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ ఆర్థికులకి గ్రూప్లో పెట్టడం వల్ల 15,000 రూపాయలు వచ్చినాయి. ఆ గ్రూప్లో కూడా పెట్టామన్న మాటే కానీ చాలా గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారని అనిపిస్తుంది. గ్రూప్లో 15,000 అంటే నాకు చాలా చిన్నతనం అనిపిస్తుందండి. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా నేను ఇవ్వాలి, ఒక 100 రూపాయలు ఇవ్వమన్నాం, ఎక్కువ ఇవ్వలేదు. ఒక 100 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరూ సహకరిస్తే ఆ మనుషులకి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా తృప్తి అనిపిస్తుంది. వాళ్ళ బయటికి తీసిన వాళ్ళతో మనం ఇచ్చిన తరఫున వాళ్ళు ప్రతికారాన్ని సంతృప్తి వ్యక్తం చేస్తారు. అది మనందరికీ ఆశీస్సులు, మన బిడ్డలకి, మనకి, మన కుటుంబాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంచేత ప్రతి ఒక్కరూ ఇక నుంచి అయినా సరే ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇటువంటి అభాగ్యుల్ని పైకి తీసుకురావాలని, అటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వారిని బ్రతికించాలని మీ అందరికీ నా నమస్కారాలు చేస్తూ ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ పెద్ద మనసు తీసుకొని సహకరించాలని ఈ యొక్క కళ్యాణం రాంబాబు అనే కుర్రోడికి ఈ డబ్బులు అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించండి. ఆ కుమారుడు లేచి త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థించమని అడుగుతున్నాం. ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.